దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉంటుంది. రెండవదిగా ఏంటి అంటే దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఉంటుంది. ఒకసారి వాక్యాన్ని చూద్దామండి. కీర్తనలు 33వ అధ్యాయము 19వ వచనం. కీర్తనలు 33వ అధ్యాయము 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉంటుందంట. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంటుంది, నీ కుటుంబం మీద ఉంటుందంట. ఒక వ్యక్తిని బైబిల్లో చూద్దామండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, ఇటలీ పటాలం అనబడిన పటాలములలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అతడు ఎలాగున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, ధర్మకార్యాలు చేస్తూ ఉంటాడు. భయభక్తులు మొదటి క్వాలిఫికేషనే భయభక్తులు కలిగి ఉన్నాడని ఉంది. ఆ భయభక్తులు కలిగి ఉన్నారని దేవుడు వదిలేశారా అండి? దేవుడు ఏం చేశారో తెలుసా? పేతుర్ని పంపించి ఆ యొక్క వచనాలు మనం చూసినట్లయితే ఇంచుమించు 3 గంటలకు పేతురికి దర్శనాన్ని కలిగించి, నువ్వు కొర్నేలి యొక్క గృహానికి నువ్వు వెళ్ళు, నువ్వు కొర్నేలి గృహానికి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఇంచుమించు 3 గంటలకు కొర్నేలికి ఒక దర్శనం ద్వారా దేవుడు మాట్లాడి ఆ యొక్క దేవదూత ఆ యొక్క కొర్నేలితో మాట్లాడింది. చూసారండి భయభక్తులు కలవారిని దేవుడు ఏ విధంగా కాపాడతారో. ఇంచుమించు 3 గంటలు, పగలు 3 గంటల సమయంలో దేవదూత కొర్నేలితో మాట్లాడుతుంది. అదే సమయంలో అక్కడ పేతురుతో దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు కొర్నేలి, నువ్వు పేతుర్ని మీ గృహానికి ఆహ్వానించు అని చెప్పినప్పుడు తన పనివారిని, తన సేవకులను పిలిచి కొర్నేలి పేతురు దగ్గరికి కొంతమందిని పంపించారు. అక్కడ ఉన్న పేతుర్ని తీసుకుని రండి అని చెప్పినప్పుడు పేతురు కూడా ఆ గృహానికి వచ్చాడు. ఆ గృహానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, పేతుర్ని దేవుడు ఆ యొక్క గృహానికి తీసుకొచ్చినప్పుడు పేతురు వస్తారని వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ కొర్నేలి కుటుంబంలోనే వాళ్ళు కాదు, తన యొక్క బంధువులు, స్నేహితులు, ముఖ్య స్నేహితులతో కూడా తను ఆ యొక్క పేతురు రాకడ కోసం సిద్ధపడ్డాడంట. పేతురు అక్కడికి రాగానే కొర్నేలి, ఈ యొక్క దేవుడు నాకు ఈ యొక్క దర్శనాన్ని ఇచ్చారు, నిన్ను నా గృహానికి ఆహ్వానించమని చెప్పారని పేతురుతో చెప్పినప్పుడు పేతురు అక్కడ ఆ కుటుంబ సభ్యులకి, అక్కడున్న వారందరికీ ఏం చేశారంటే సువార్తను ప్రకటించారు. తరువాత ఏం జరిగిందో తెలుసా? ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడ్డారండి. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడ్డారు. ఆయన దృష్టి కొర్నేలి మీద పడింది కాబట్టి దేవుడు అతన్ని రక్షణలోనికి, కుటుంబాన్ని కాపాడుకునేటట్లుగా దేవుడు చేశారు. అక్కడ ఒక వాక్యాన్ని పేతురు గారు చెప్తారండి. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 34వ వచనంలో, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. Peter said, truly I understand that God shows no partiality. దేవుడే, ఆ పేతురు ఏం చెప్తున్నారు? దేవుడు పక్షపాతి కాడు. అయ్యో వీళ్ళ మీదే దేవుని దృష్టి ఉంటుంది, వీళ్ళ మీదే, ఒక పాస్టర్ గారి మీదే, ఆ కుటుంబం మీదే, ఆ యొక్క ఎప్పుడు ఉపవాసం చేసి ఆయన ఎన్నుకున్న వారి మీదే దేవుని యొక్క దృష్టి ఉంటుంది. వారినే దేవుడు రక్షించుకుంటాడు, వారినే దేవుడు కాపాడుకుంటాడు. అది కాదు. గాడ్ షోస్ నో పార్షాలిటీ. దేవుడు పక్షపాతము చూపించే దేవుడు కాదు. ఆ కొర్నేలి భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు యొక్క దృష్టి ఆయన మీద ఉంచి ఆయన కుటుంబాన్ని, ముఖ్య స్నేహితులని దేవుడు రక్షించుకున్నాడు. పేతురు అంటారు, మిమ్మల్ని ఆ పేతురు అక్కడ వాక్యం చెప్తా ఉండగానే ఆ యొక్క గదిలో ఉన్న వారి మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మను పొందిన మీకు బాప్తీసం ఇవ్వకుండా ఏవి అడ్డుగా ఉన్నవి అని చెప్పి బాప్తీసం పొందండి వారికి ఆజ్ఞాపిస్తారు. చూసారా అండి? గాడ్ షోస్ నో పార్షాలిటీ. నువ్వు నిజంగా భయభక్తులు కలిగి ఉంటావా దేవుని యందు, ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. భయభక్తులు కలిగి ఉంటే ఆయన దృష్టి, లోకమంతా సంచారం చేస్తున్న ఆయన దృష్టి నీ మీద, నా మీద ఉంటుందండి. కొర్నేలికి దేవదూత ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. పేతురు ఎక్కడో ఉంటే
అక్కడ పేతురుతో దేవుడు దర్శనం ద్వారా మాట్లాడి ఇద్దరిని సిద్ధపరిచి, అది ఎవరి కోసం? కొర్నేలి యొక్క కుటుంబం రక్షణ పొందాలని, కొర్నేలి యొక్క కుటుంబం ఒక మెట్టు ఆత్మీయంగా ఎదగాలని దేవుడు ప్లాన్ చేశారండి. దేవుడు ప్రణాళిక. ఎందుకో తెలుసా? ఆ కొర్నేలి భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి లోకమంతా సంచరిస్తున్న దేవుని యొక్క కనుదృష్టి కొర్నేలి కుటుంబం మీద పడింది. ఆ యొక్క పేతురు చెప్తారు, నేనే కాదు పరిశుద్ధాత్మను పొందుకుంది, నేనే కాదు దేవుణ్ణి తెలుసుకుంది, నువ్వు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇప్పుడు నేను నమ్ముతున్నా, గాడ్ షోస్ నో పార్షాలిటీ, దేవుడు పక్షపాతం చూపించే దేవుడు కాదని నేను నమ్ముతున్నానని అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనంలో పేతురు కొర్నేలికి చెప్తారండి. చూసారా, భయభక్తులు కలిగి ఉంటే ఎవరో తెలీదు, కొర్నేలికి పేతురు తెలీదు, పేతురుకి కొర్నేలి తెలీదు, దేవుడు ఆ విధంగా కలిపాడు. నువ్వు నిజంగా భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తాడు. ఎట్లాగో తెలీదు, కానీ ఆయనకు తెలుసు. ఆయన ప్రణాళికలో నువ్వు ఉంటావు. దేవుని దృష్టి నీ మీద పడుతుంది కాబట్టి నిన్ను ఆశీర్వదించడానికి ప్రతి ఒక్క శక్తి, ఏ శక్తి అడ్డొచ్చినా దానన్నిటిని దూరం చేసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద పడుతుంది. ఎంత గొప్ప ధన్యత అండి. ఎవరో పరిచయం చేయలేని దేవుని శిష్యుడైన పేతురు తన గృహానికి వచ్చారు. అది ఎవలా జరిగింది? కొర్నేలిగా పేతుర్ని కలవలేడు, కానీ దేవుడు ప్రణాళిక అది. ఎందుకంటే కొర్నేలి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి.